SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏలూరు జిల్లాలో పర్యటన. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు రోజుల పర్యటన. రేపు పులివెందులకు వైఎస్ జగన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపొడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. అక్కడ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణకుంభం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 2 రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. జగన్ బెంగళూరులో తన నివాసం నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4 గంటల ప్రాంతానికి పులివెందులు చేరుకోనున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బాక్రాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తారు. సుమారు 3 గంటల పాటు క్యాంపు కార్యాలయంలో పలువురు కలవనున్నారు.
భగవాన్ సత్యసాయి 100వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లవ్వాల్ సర్వాల్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న భగవాన్ సత్యసాయి బాబా వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ సేవే మాధవ సేవగా జీవితాన్ని గడపాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా జరిగిన బాబావారి శత జయంతి వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామివారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జన్మదిన కేక్ను కత్తిరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని, పుట్టపర్తిలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. కరువు సీమలో మంచినీరు, ప్రపంచ స్థాయి విద్య, ఉచిత వైద్య సేవలు అందించిన మహనీయుడు సాయిబాబా అని కొనియాడిన మంత్రి ఆయనను పూజించడం అంటే ఆయన ఆచరించి చూపించిన సేవా మార్గంలో పయనించడమేనని పేర్కొన్నారు. భావితరాలకు ఆదర్శమూర్తుల జీవితాలను తెలియజేస్తున్న తల్లిదండ్రులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి. పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన సత్యసాయి సేవా సంఘానికి జిల్లాకు నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు, ఆర్డీఓ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు, సత్యసాయి బాబా గారి తాలూకా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ పిల్లలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇదే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, అలాగే దేశ ఉప రాష్ట్రపతి గారి సమక్షంలో చాలా అద్భుతంగా వైభవంగా పుట్టపర్తిలో కూడా కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంలో వాళ్ళు పుట్టపర్తికి పిలిచినా సరే మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా మీ అందరితో ఈ యొక్క శుభ సందర్భం జరుపుకోవాలని ఆలోచనతో ఈ రోజు నేను విచ్చేశాను. ఆ ఆనందాన్ని ఇస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో నాకు ఉండేది. జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు తాడేపల్లిలో ఆయన బీమా చెక్కులు అందజేశారు. కోట్లాది మంది ఆత్మీయంగా అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ కు స్థాపించిన జనసేన పార్టీ ఈ రోజు ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 220 మంది క్రియాశీలక కార్యకర్తలకు సంబంధించి వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున 11 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ భుజాలపై జెండా మోసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటి వరకు 1400 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు 46.73 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ప్రమాద బీమా ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం ఆ కుటుంబానికి మేమున్నామని ఇస్తున్న భరోసా లాంటిదన్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన 893 మంది జన సైనికులు, వీర మహిళల కుటుంబాలకు అందించిన బీమా 44.65 కోట్లు కాగా, ప్రమాదాల ద్వారా గాయాల పాలైన 533 మందికి 2.8 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 46.73 కోట్ల బీమా ద్వారా అందజేసినట్లు తెలిపారు. 1 కాదు 2 కాదు, ఏకంగా ఒకేసారి 220 కుటుంబాలకు 11 కోట్ల విలువైన ప్రమాద బీమా చెక్కులను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందించింది. సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో, కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడున్న మా అందరికీ తెలుసు. రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు, చనిపోయిన జన సైనికులు, వీర మహిళలు 893 మంది, అందించిన బీమా మొత్తం 44,65,00,000. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు 533. ఆ లబ్ధిని అందుకున్నటువంటి వాళ్ళు అందుకున్నటువంటి మొత్తం 2,08,61,424 రూపాయలు. మొత్తం ఇన్సూరెన్స్ విలువ 46,73,61,424. సో మన జనసేనాని
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం, జనసేన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఇక్కడ ఉన్న మా అందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఉంది. మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సినీ నటి అనుపమ పరమేశ్వర్ సందడి చేశారు. శ్రీ సత్య షాపింగ్ మాల్ ను సినీ నటి అనుపమ పరమేశ్వర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆదివారం నర్సీపట్నంకు విచ్చేసిన సినీ నటి అనుపమ పరమేశ్వర్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్ మాల్లో పలు విభాగాలను పరిశీలించారు. అతి తక్కువ ధరలకే ఈ మాల్లో అన్ని రకాలు, అన్ని వర్గాల వారికి వస్త్రాలు లభిస్తాయన్నారు. షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్తో ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరూ సందర్శించాలని అనుపమ పరమేశ్వరన్ ఆకాంక్షించారు. తెలుగులో 2, తమిళ్లో 2 సినిమాలు నటిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే వెంకటనాథ. మ్యామ్ రెడీ మ్యామ్. రెడీ సార్, రెడీ మ్యామ్, రెడీ స్మైల్. రెడీ సార్, రెడీ స్మైల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ హాస్పిటల్ భవన సదుపాయానికి కావాల్సిన మౌలిక వస్తువులు అన్ని వెంటనే సమకూర్చుతానని, హాస్పిటల్కి అవసరమైన అధునాతన పరికరాలు, ఫర్నిచర్ సమకూరుస్తామని, వైద్యం కొరకు వచ్చే రోగులను ఆసుపత్రి సిబ్బంది గౌరవంగా ఆహ్వానించాలని చెప్పారు. హరీష్ మాధుర్ మాట్లాడుతూ ముమ్మిడివరం నగర పంచాయతీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం కొరకు 98,50,000 రూపాయలతో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, హెల్త్ సెంటర్ కు వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవంతో చికిత్స చేసి హాస్పిటల్ కు వచ్చే వారికి సరైన వైద్యం అందించారని అన్నారు. హాస్పిటల్ చేరుకునే రహదారి అభివృద్ధికి 19 లక్షలు మంజూరు చేస్తారని తెలియజేశారు. అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి రూమ్ కూడా మేము చూసాం ఎక్కడి నుంచి ల్యాబ్ టెస్టింగ్ చేస్తారో, ల్యాబ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్, అలాగే దాని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ పెట్టడం, మెడికల్ ఎగ్జామినేషన్, రిసెప్షన్, నర్సింగ్ రూమ్స్, అలాగే బెడ్స్ ఏమో 10 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అది అందుబాటులోనే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం, రిసెప్షన్, ఫార్మసీ స్టోర్ అన్నీ కూడా చాలా వెల్ డిజైన్ చేసుకున్నారు. అన్నీ కూడా యాక్సెసిబుల్గా బాగున్నారు కూడా. అదేవిధంగా ఇక్కడ ప్రీమియర్గా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ల్యాబ్ టెస్టింగ్స్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఉండే విధంగా చేశారు. చాలా ఈ నన్ను అడగడం కూడా మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ ఉన్న కొంచెం రోడ్డు బాగాలేదు, వచ్చే రోడ్ అనేది చిన్నది అయిపోయింది. కాంపౌండ్ ఖచ్చితంగా దానికి అండ్ కాంపౌండ్ వాల్కి అన్నింటినీ కూడా మేము చేసి పెడతామంటే మీకు సంతోషం. అలాగే ఈ అర్బన్ సెంటర్స్ అనేవి అన్ని మనకి ఆల్మోస్ట్ సుమారు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఈరోజు మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఓపెనింగ్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. సో మన అర్బన్ పిహెచ్సి అనేది అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో ఇక్కడ మెయిన్గా మనము వ్యాధి రాకముందుగానే మెయిన్గా మన సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే వ్యాధి రాకముందే వ్యాధి ఉన్న మొదటి దశలోనే ఎక్కువగా గుర్తించి
సో వాటిని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇదే అన్నమాట. మన సో గౌరవ మీరు ఎదుర్కొంటే సార్ మీరు ఎదుర్కొంటే సార్ ఓకే. కోనసీమ జిల్లా ముమ్మడివరం గేదెలంక గ్రామ రోడ్డు సమస్యపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా గ్రామస్తుడు కుంచెనపల్లి సాయి పోస్టు పంపించడంతో తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ కు నిధులు విడుదల చేసినట్లు ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చిబాబు సాయికి ధన్యవాదాలు తెలియజేశారు. 1,50,00,000 రూపాయలతో గ్రామంలో పిఆర్ రోడ్డు నుండి ఉత్తరవాహిని త్రివేణి సంగమం పుష్కర్ రోడ్డు వరకు సీసీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ గ్రామస్తుడు మీ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం, వెంటనే నిధులు మంజూరు కావడం సాయికి అభినందనలు తెలిపారు. మా తండ్రి దత్తత గ్రామం గేదెలంక ప్రతి సమస్యపై కూటమి ప్రభుత్వంగాను అభివృద్ధికి అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. గేదెలంక గ్రామంలో మన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు సుమారు 1,84,00,000 రూపాయలు ఏదైతే ఈ గ్రామంలో ప్రధానమైన రోడ్డు, ఇది మనకి పుష్కరాలకి బాగా ఉపయోగపడే రోడ్డు. ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా లంకలోకి వెళ్ళి ఏదైతే హార్టికల్చర్ పంటలు పండించారో వారందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇవ్వడం, ఈ రోజు గౌరవ ఎంపీ గారు మేము కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం. దానికి ఎందుకంటే వచ్చే 2027 పుష్కరాల్లో ఈ మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండలేశ్వరం, తర్వాత అత్యధికంగా వచ్చేది మన గేదెలంక, తర్వాత మురమల గ్రామాలు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వసతులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ మరి అన్ని డిపార్ట్మెంట్లని పంపి సర్వే చేయించి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కార్యాచరణ చేయడంలో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మన సోదరుడు ట్విట్టర్లో పెడితే ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి శాంక్షన్ ఇవ్వమని చెప్పారు. ఆల్రెడీ శాంక్షన్ వచ్చి 3 నెలలు అయింది మనకి. కాకపోతే 3 నెలల నుంచి వర్షాలు, కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత మొదలెడతామని చెప్పి ఈ రోజు శంకుస్థాపన చేసాం. మరి ఏదైతే ఈ రోడ్డు అందరికీ ఉపయోగపడే రోడ్డు కాబట్టి దీని క్వాలిటీగా మన కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా మన అధికారులు కూడా పర్యవేక్షణ చేసి మరి ముందు రిటర్నింగ్ వాల్ కట్టి తర్వాత దాన్ని ఫిల్ చేసి ఒక నెల 2 నెలల్లో ట్రాఫిక్ అది మన జరిగిన తర్వాత ఫుల్గా సెటిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు దాన్ని రోడ్డు వేసుకున్నట్టయితే శాశ్వతంగా ఉంటుంది. అదే కాకుండా ఆ బ్రిడ్జి కూడా ఇది పుష్కరాల టైం కొంచెం వెడల్పు చేయవలసిన అవసరం ఉంది. దాన్ని మా వంతు మేము కృషి చేస్తాం, ఎంపీ గారు కూడా కృషి చేసి మన పుష్కరాల టైంలో దాన్ని వెడల్పు చేసినట్టయితే పెద్ద ఎత్తున సుమారు ఒక రోజుకి 10,000 నుంచి 50,000 మంది వచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే గేదెలంకలోని మనం ఈ రోజు రోడ్డు శంకుస్థాపన ప్రారంభించుకోవడం జరుగుతుంది. అధికారులతోని కూడా అందరితోని కూడా వారందరితో మాట్లాడినప్పుడు కూడా ఏ విధంగా ఈ రోడ్డు అనేది, ఏ పుష్కర్ ఘాట్లోనే ఇది ఉన్న ఈ రోడ్డు అనేది మనకి చాలా అత్యంత అవసరం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు ఉన్న ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా ట్విట్టర్ ద్వారా కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఇది ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి నోటీస్ వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ రోజు దీనికి శాంక్షన్ చేసిన అమౌంట్ శాంక్షన్ చేసి దానికి కూడా ఇక గ్రామస్తులందరూ కూడా సాయిని అభినందిస్తున్నారు. ఈ రోడ్డు ఏ విధంగా ఉందో పరిస్థితిని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్ళినందుకు. అదేవిధంగా ఇది కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉండిపోయాయి. మన జమి గారు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు, నాన్నగారు ఏ విధంగా ఈ గ్రామాన్ని దత్తకు తీసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని కూడా మనం పరిష్కరించాలి. ఇంకా చాలా వరకు రోడ్లు అధనీయంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం త్వరలోనే మనం పూర్తి చేయాలని చెప్పారు. మేము ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా మా దృష్టికి వచ్చినప్పుడు మాతో మాట్లాడినప్పుడు ఏదైనా మీరు ఉన్న డ్రైన్ సమస్యలు అన్నింటినీ బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నాయకులు బీసీ రిజర్వేషన్ల పైన అధికారులకు అవగాహన లేకుండానే రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమైనదిగా బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి నేడు హడావుడిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తోంది. వర్గాల
ఐక్యత బడుగు బలహీన వర్గాల ఐక్యత ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఈరోజు కలెక్టరేట్లో అన్ని పార్టీలతోనే సమావేశము ఉందని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా యొక్క నాయకత్వం అంతా కూడా కలెక్టరేట్ సమావేశానికి హాజరవడం జరిగింది. దాంట్లో అధికారులు చెప్పిన తీరు చూస్తే మాకు బీసీలకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందనేది మేమంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. వారు చెప్పే పద్ధతులలో ఏ రేషియో ప్రకారంగా మీరు రిజర్వేషన్ను అమలుపరచాలంటే వారి దగ్గర సమాధానం ఏం లేదు. తీరా చూస్తే వారు ఏమంటారంటే 46 జీవో ప్రకారంగా మేము మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది, ఓన్లీ డ్రా సిస్టమ్ తప్ప మా దగ్గర ఏం లేదు, అది మీరు ఏమున్నా కమిషనర్ను అడగాల్సింది, పంచాయతీ కమిషనర్ కాడ నుండి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము చేస్తున్నాం అంటున్నారు. అధికారుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. మరి ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం లేని రీతిలో ఇవాళ ఎన్నికలు ప్రక్రియ జరుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి మోసం చేసుకుంటూ ఎంతకాలం ఇంకా బీసీలను మోసం చేస్తారన్నది మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో గతంలో చేసిన దామాషా ప్రకారంగా కాకుండా బీసీలకు 24 సెన్సెక్స్ ప్రకారంగా మీకు రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామనేది ఇప్పుడు ఎన్నికల దాంట్లో పొందపరచడం జరిగింది. దాన్ని తీరా చూస్తే 24% ఏమో 24 ఇయర్స్ సెన్సెక్స్ ఏమో కానీ 2011లో ఇచ్చిన దానికన్నా కూడా తగ్గించి మరి బీసీలను అనగదొక్కడానికి నాంది ఊనుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ మా మండల్ ఖానాపూర్ మండలు, మా మండల్లో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 21 గ్రామ పంచాయతీలలో మాకు బీసీలకు కేటాయించింది 2 గ్రామ పంచాయతీలు. అంటే 19 గ్రామ పంచాయతీలలో ఇతర కులాల వారు ఉన్నారా? మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే జనాభా దామాష ప్రకారంగా మేమెంతో మాకంత వాటా అనే దానిలో మరి రిజర్వేషన్ను తీయాలనేది కోరుతా ఉన్నాం. ఇప్పుడు చేసే ప్రక్రియను అంతా కూడా నిలుపుదల చేసి పూర్తి స్థాయిలో మరి జనాభా దామాష ప్రకారంగానే రిజర్వేషన్ను చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం ఓట్ల కోసమే 42% అనేది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 42% అంటే దాన్ని అమలు చేసే క్రమంలో చెల్లని జీవోలు తీసుకొచ్చి కోర్టులు కొట్టేసే జీవోను గవర్నర్ సంతకం లేకుండా క్యాబినెట్ అని చెప్పి కూరగాయలు ఆడుకున్నట్టు వాళ్ళు 42%కు జీవో తీసింది. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో ఇది గవర్నర్ సంతకమైన జీవో అని అంటే నాకు తెలియదు అంటాడు. అంటే కోర్టు ఈజీగా కొట్టేసే జీవోలు మోసగించడానికి బీసీలను 42% తీసి అది సాధ్యం కాదని చెప్పి మళ్ళీ కేసీఆర్ తీసిన 23% కూడా ఇప్పుడు ఇస్తలేడు. ఇప్పుడు ఒక్కొక్క మండలంలో లెక్క తీసుకుంటే 23% కూడా అసలు తలా తోకలేని ఈ ప్రభుత్వ పాలసీ అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా అంటే మేమందరం ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేట్లో చదువుకున్నాను, గ్రాడ్యుయేట్స్ ఉన్నాం బీసీలలో. ఆమె ఎంతసేపు మాట్లాడితే జియో చదివి వినిపిస్తుంది. అంటే ఆ జియో మాకు తెలియదని కాదు, బయట పబ్లిక్ డొమైన్లో దొరికే జియో అని. అది జరిగింది ఏంటంటే ఈ 23% గంప గుత్తగా మొత్తం ఎస్సీ ఎస్టీలు బీసీలను ఒక గొర్రెల లెక్క వీళ్ళందరికీ 50% అంటే ఏ కులపోనికి ఏ వర్గానికి ఎంత పర్సెంట్ అనేది కనీసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.